సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మదనపల్లిలో పండుగ వాతావరణం ఉంది. ఎక్కడ వెళ్తే అక్కడ స్కూల్లో, కాలేజీల్లో, గవర్నమెంట్ ఆఫీసెస్లో, అదే కాకుండా మన ముస్లిం కమ్యూనిటీ ఇన్స్టిట్యూషన్స్లో, అదేవిధంగా పిటి కళాశాల దేవాలయాల్లో ఎక్కడ పోతే అక్కడ గణతంత్ర దినోత్సవంగా పండుగ కన్నా ఎక్కువ జరుపుకుంటున్నారు. అదే దేశభక్తిని చాటుతారు, అదే దేశభక్తి విలువలను పెంచుతారు. ఇటువంటి సందర్భము మనమందరం జరుపుకోవడం, మనం అందరం కలిసి గణతంత్ర దినోత్సవం ఇంత మంచిగా, ఇంత పండుగ వాతావరణంలో వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఇది మనకు భారతదేశంలోనే పుట్టడం ఒక వరం, భారతదేశ పౌరులుగా ఉండడం ఇంకొక పెద్ద దేవుడిచ్చిన వరం. ఇది ఎప్పుడు మరవకూడదు. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, ఈ కాన్స్టిట్యూషనే భారతదేశ 150 కోట్ల ప్రజల ముందు వాళ్ళ నడవడిక, వాళ్ళ జీవిత ఒక రహదారి అది ఏదైనా ఉంది అంటే అది మన దేశ రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ఎప్పుడు కూడా దేశం కోసం, దాంట్లో ఏముంది, ఎక్కడ ఏ కులమతాల గురించి రాయలేదు. దాని ప్రియాంబుల్ ఒకటే చెప్తాది, బెటర్ హ్యుమానిటీ అండ్ సర్వ్ హ్యుమానిటీ. అది రాజ్యాంగం ఒక ప్రియాంబుల్. అటువంటి రాజ్యాంగం కలిగిన మనము మన దేశ విలువలను చాటుకుంటూ, దేశ ఐక్యత చాటుకుంటూ, దేశ సమగ్రతను చాటుకుంటూ మనం అందరం కలిసి దేశం కోసం, దేశ విలువల కోసం మనం ఇంకా బాధ్యతగా నడవల్లా, మనం అదే విధంగా ఆదర్శంగా ముందుకు పోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటూ, నేను మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలకు, నా ఈ వాయిస్ విన్న ప్రతి ఒక్కరికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు.